అలాగ అవ్వకూడదని కష్టపడి చదివి గోల్డ్ మెడల్స్ ర్యాంకులు తెచ్చుకుంటారు. కరెక్ట్. వీడు ముందు కూడా మరింత సన్నాసిగాడై మనందరికీ ఇలాగే కోఆపరేట్ చేయాలని ఈ సభాముఖంగా వీడిని వేడుకుంటున్నాను. అంతేకాదు, ఏ చదువు సంఖ్య లేని ఏ దిక్కుమాలిందో వీడికి భారీగా రావాలని, పందిలా పిల్లల్ని కనాలని, ఆ పిల్లల్ని కూడా ఈ సోంబేరిగాడిలాగే తయారు చేసి ఈ కాలేజీ విద్యార్థులకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. సన్మానకర్త తన స్పందన వినిపిస్తాడు. రారాబోకు, తీసుకో మైకు. డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ మీసాలోడు, ఈ ఏలూరోడు మాటలు విని మీరందరూ బ్రహ్మాండంగా చదివేశారు, మంచి ర్యాంకులు కూడా తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. కానీ రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతారు, ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు. మీ మామ పర్యం కాదు. ఇప్పటికే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎందుకు పని రాకుండా పోతున్నారు? ఏంటిడు? అందరూ డాక్టర్లు అయిపోతే రోగులు ఎవరు ఉంటారు? అందరూ ఇంజనీర్లు అయిపోతే లేబర్ ఎవరు ఉంటారు? అందరూ లెక్చరర్స్ అయిపోతే స్టూడెంట్లు ఎవరు ఉంటారు? అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరు చేస్తారు? మీరు చెయ్యలేరు. ఎందుకంటే బాగా చదివేశారు కాబట్టి ఫీల్ అవుతారు. అప్పుడు నాలాంటి చదువు లేని వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకే నేను చదువుకోలేదు. ఇకపోతే మన మీసాల గోవిందరావు గారు నాకు చదువు సంధ్య లేని దిక్కుమాలది భార్యగా రావాలని సెలవిచ్చారు. ఆ మాట వీరు ఎందుకన్నారు? ఎందుకంటే చదువు సంధ్య ఉన్నది నీలాంటి నీచుడిని పెళ్లి చేసుకోదు కనుక. ఎందుకు చేసుకోదు? మరి నీ దగ్గర ఏముందని చేసుకుంటది? ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చుగా. బుద్ధున్నది ఎవరితే నేను ప్రేమించదుగా. ఓహో, మీ అమ్మ ఏం చదివింది? ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. అబ్బా, మరి ఆవిడకి సంబంధాలు చూస్తున్నారా? డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు. కానీ తను చేసుకోవడం లేదు. వై? తనకు నచ్చడం లేదు. నువ్వు షారూక్ ఖాన్, సచిన్ టెండూల్కర్ తీసుకొచ్చినా ఆవిడికి నచ్చరు. వై? ఆల్రెడీ తను నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేసింది కాబట్టి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఎ పాసిబుల్. చంద్రకళ, దా సైడ్ ప్లీజ్. రైట్ టైం రైట్ ప్లేస్. ఏసే బాబు. అవును డాడీ, నేను ఇన్ని ప్రేమించాను. ఏం చూసి ప్రేమించావమ్మా వీడిని? అన్నీ చూశాను మావయ్య. నిన్ను ఖమోష్. స్టూడెంట్స్ ముందు ప్రేమని ఇన్సల్ట్ చేస్తే దాట్ ఈస్ రియాక్షన్. థ్యాంక్ యూ. ఇక మీదట ఎక్కడ నా గురించి చెప్పే ముందు మా ప్రేమ విషయం కూడా జత చేసి చెప్పండి. రే ఎల్లురు, ఇంక్లూడింగ్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. నీకు టేస్ట్ లేదనుకున్నాను. పర్లేదు. ఏ డ్రెస్ బాగుందా? నీ లైఫ్ పార్ట్నర్ బాగుంది. సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసావమ్మా. ఐస్ క్రీమేగా తెస్తా. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏం తీసుకున్నావే? విల్ టేక్ పిజ్జా. హాయ్, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్. 20,000 శాలరీ. సో వాట్? స్టిల్ ఐఎమ్ బ్యాచిలర్. మీరిద్దరూ నాకు బాగా నచ్చారు. మీలో నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. బాయ్. బావ చిన్నప్పుడు జారిపోతున్న నిక్కరేసుకొని చీవుడి ముక్కుతో తిరిగేటప్పటి నుంచి తెలుసు. అందుకే మీకు నచ్చుండడు. అదృష్టవంతులు. నేను బలైపోయాను. హలో, నువ్వు తిరుపతి వెళ్ళి గుండు గీయించుకున్నా నాలాంటి మంచి మొగుడు దొరకడు. నిజానికి బృందకి నేనంటే చాలా ఇష్టం. కాకపోతే తను లవ్ లో పడింది. ఆ లవరే మనకు బాగా క్లోజు. ఆడి మొహం చూసి జాలిపడి త్యాగం చేశా. లేకపోతే నీకు ఇచ్చేవాడిని హ్యాండ్. ఏంటి బాబు, నా లవరు నీకు తెలుసా? ఎవరో చెప్పు. ఇంకెవరు? ఎక్స్క్యూజ్ మీ. మీరు ఇచ్చిన ఈ విజిటింగ్ కార్డ్ చూసి మీ ఆఫీస్ కి ఫోన్ చేశాం. మీరు నిజంగానే జాబ్ చేస్తున్నారని తెలిసింది. అందుకే మీ ఇద్దరం డిసైడ్ అయిపోయాం. ఏమని? మిమ్మల్ని మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఓ పని చేయండి, ఈవెంట్ కూడా ఒప్పించండి, ముగ్గురు కలిసి చేసుకుంటా. అంటే ఎల్లండి అమ్మా. మంచి జాబ్ చేసుకుని నాలంటే అందమైన అబ్బాయి కనిపిస్తే చాలు చూడదానికి జుట్టేసుకోవాలనుకుంటారు. యూ రాస్కల్, నీ అంతటి నువ్వు వచ్చి ప్రపోజ్ చేసి విజిటింగ్ కార్డ్ ఇచ్చి తప్పు మా మీద తోస్తావా? అయ్య బాబోయ్, చూసావు దీప్తి ప్లేట్ ఇంతలో ఎలా మార్చేశారో. నేను ఐస్ క్రీమ్ తీసుకొద్దాం అన్నట్టు వెళ్ళానా, దగ్గరకు వచ్చి యు ఆర్ సో బ్యూటిఫుల్, వీ లవ్ యూ అంటే మీద పడిపోయారు. సారీ అమ్మా, నాకు ఆల్రెడీ లవర్ ఉందని. విజిటింగ్ కార్డ్ ఇచ్చా. అది ఉద్యోగం అని అంటేను. నటించుకో. నన్ను పక్కన పెట్టుకుని ఎంత మాయ చేస్తున్నావు? రేపు పెళ్ళైతే ఇంటికే తీసుకొస్తావు. చిచి, ఇంటికి ఎందుకు తీసుకొస్తాను? ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తా గానీ. అందుకే నువ్వు వద్దు
నీ ప్రేమ వద్దు. గుడ్ బై. దీప్తి ఆగు దీప్తి ప్లీజ్ నా మాట విని దీప్తి ఇంకెప్పుడు చేయనే ఏదో సరదా కన్నా గానీ సరదాగా అయితే నేను కూడా ఎవరిని చూసుకుంటాను. అంత మాటానికి బిండ పగిలి చచ్చిపోతాను. నువ్వు చేస్తే పర్వాలేదా? ఇంకెప్పుడు చేయను. నా మాట నమ్ము. నీ మీద ప్రామిస్. నా మాట వినమ్మా. మంచిదాని చూసుకోండి అలా అడ్డంగా వస్తాడరా. ఏయ్ దున్న పొద్దులో ఉన్నావు, నువ్వే చూసుకుని రావచ్చు కదరా. వేలుడంతలేవు ఏంట్రా వాగుడు. అది కాదండి వాడే. ఏయ్, కొడతాడా? ఏంట్రా కొడతాడు? ఏమైందిరా? బైక్ స్కిడ్ అయి పడిపోయాను. నిజం చెప్పు. చెప్పానుగా పడిపోయానని. ఎందుకురా వాడి దగ్గర కూడా దాస్తావు? నిజం చెప్తే వాళ్ళని చంపేస్తాడు. అందుకే ఫోన్ చేసి వీళ్ళు రప్పించాను. నా కొడుకు మీద చేస్తే తండ్రిగా నేను చేతకాని తద్దమని కానీ ఫ్రెండ్ మీద చేస్తే ఊరుకోడు వాడు. ఏం జరుగుతుందో అందరికి తెలియాలి. కొట్టింది ఎవరు? తెలీదు. ఎక్కడ కొట్టారు? ధూల్పేట. సూర్య, చిన్నప్పటి నుంచి వాడు చేసిన వెధవ పనులని నీ మీద వేసుకున్నావు. తెలిసి కూడా కావాలని నిన్ను తిట్టేవాడిని. ఎందుకో తెలుసా? నిన్ను ఎంత తిరిగితే అంత నువ్వు నాకు దగ్గర అవుతావనరా. ఆ విషయం నాకు తెలుసు డాడీ. నువ్వంటే నాకు చాలా ఇష్టత. జాగ్రత్త. అలాగే. వెళ్ళు. ఒక టీ ఇవ్వు. నిన్న ఇక్కడ ఏదైనా గొడవ జరిగిందా? ఒకటేంటి, తెల్లారులైతే 100 గొడవలు జరుగుతుంటాయి ఇక్కడ. ఇంతకీ ఏ గొడవ గురించి మీరు అడిగేది? నిన్న ఉదయం 10 గంటలకి బైక్ మీద వస్తున్న కుర్రాన్ని పట్టుకొని కొట్టారు. వాళ్ళెవరో తెలుసా? ఇంతకీ మీరెవరు? వాడి ఫ్రెండ్ని. అయితే నువ్వు కూడా కొట్టించుకోవడానికి వచ్చావా? చూడు బాబు, చూడడానికి చదువుకున్నోడికి మళ్ళీ ఉన్నావు. అనవసరంగా గొడవ పడక ఎల్లు. అసలే రాక్షసులు వాళ్ళు. నేను ఆ జాతి మనిషిని. వాళ్ళ పేర్లేంటి? నా మాటిని ఇదాగెళ్ళిపో. ఎక్కడుంటారు వాళ్ళు? నీకు శని నెత్తి మీద బ్రేక్ డాన్స్ ఆడుతున్నట్టుగా ఉంది. వాడి పేరు ఆటో శంకర్.
శంకరన్న అలా ఉంది రండి రా. అన్నా అన్నా ఏమైందన్నా? నన్ను చేయొద్దు, కావాలంటే ఆ 10,000 ఇచ్చేస్తాను. 10,000 ఏంటి? ఆ కుర్రోడిని కొట్టమని ఇచ్చాడు. ఎవడాడు? ఎవరా నువ్వు? ఏమిటిదంతా?
అదో అన్ని నాశనం చేసేస్తున్నాడు. సూర్య! సూర్య, ఆగు. నువ్వేను పెద్ద రౌడీని అనుకున్నావా? ఎవరే రౌడీ? ఎవరే రౌడీ? నీ బాబు రౌడీ. నువ్వు పెద్ద మొగాడిని అనుకున్నావా? మనుషులు పెట్టి కొట్టించడానికి? ఏం నువ్వు మాట్లాడేది? ఏమిటా డబ్బిచ్చి కృష్ణని రౌడీలతో కొట్టించాడు నీ బాబు. ఏ నీ కూతురు కూడా మా వాడి వెనక్కి తిరిగిందిగా, దాన్ని కూడా కొట్టించచ్చుగా. ఆహా, నువ్వు కన్నావు కాబట్టి, బోల్డ్ అంత ప్రేమ ఉంది కాబట్టి ఏమి అనవు. వాడేమైపోయినా పర్వాలేదు, అంతేగా. సూర్య, వద్దు వద్దు సూర్య. సూర్య, ప్లీజ్. బాబు, ఆగు. ఆయన ఏం చేయొద్దు, నీకు దండం పెడతాను. బీ కేర్ఫుల్. వాడికి ఏమైనా జరిగిందో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. మరీ అంత ఆవేశం పనికిరాదురా. నేను వెళ్ళి కొట్టలేక ఆ? నువ్వు వెళ్తే చంపేస్తావేమోనని తొందరపడ్డావు. ఇప్పుడు ఈ గొడవతో దీప్తి కూడా మనోడ మీద కసి పెంచుకొని దూరం అయిపోతే మరేం పర్లేదు. అది కాకపోతే దాని అమ్మమ్మని తీసుకొచ్చేస్తాను. ఏజ్ ఎక్కువద్దేమో. ఉమ్. మళ్ళీ ఎందుకు వచ్చాడు? రేయ్, సూర్య, ఆగు. వీళ్ళని సూర్య, సూర్య, ఆగు. వదలను. సూర్య, ప్లీజ్ ఆగు. మేము గొడవ పట్టడానికి రాలేదు. వాడు చచ్చాడు బచ్చాడు చూడడానికి వచ్చారా? బాబు, జరిగిన దాంట్లో మా అమ్మాయి తప్పేం లేదు. నేనే తొందరపడ్డాను. ఆడపిల్ల తండ్రిగా మీకు ఆ భయం ఉండటం సహజం. కాకపోతే మీరు కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. నన్ను క్షమించండి. చూసా, అదే మాట. అంకుల్, కృష్ణకి ఎలా ఉంది? వెళ్ళి సూర్య, సూర్య, సూర్య. రే సూర్య, నేను విన్నది నిజమేనా? ఏమిటి? బృందం నిన్ను కాదని వేరే ఎవరినో చేసుకుంటుందట. ఎవరినో ఎందుకు చేసుకుంటుంది? తను ప్రేమించిన వాడినే చేసుకుంటుంది. ప్రేమించిన వాడా? అంటే నిన్ను ప్రేమించి? నన్ను కాదు, నాలాంటి వాడిని ప్రేమిస్తున్నాను. తను ఎప్పుడు నాతో డైరెక్ట్గా చెప్పలేదు. మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. అంటే నేనే నీకు లేనిపోయిన ఆశలు పెట్టానా? దానికే ఉందిలే, రాసి పెట్టుండాలి. లేదు, బృందతో నేను మాట్లాడతాను, ఎలాగైనా ఒప్పిస్తాను. ఉద్యోగానికి రికమెండేషన్స్ పనికి వస్తాయి కానీ ప్రేమకు పనికిరాదు. ఒరే దేవుడా, ఏం పాపం చేశాడు రావాడు? చిన్నప్పటి నుంచి ఏడిపిస్తున్నావు, ఇంకా ఎన్నాళ్ళు ఏడిపిస్తావు ఇలా? ఏడ్చించాలి గాని పద, 1కి 2 పెళ్లిళ్ళు. పనంతా నా మీద పెట్టాడు మీ అయ్యా. థ్యాంక్ యూ ఫ్రెండ్. మీరు లేకపోతే బృందా వాళ్ళ అమ్మా నాన్న మా పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. నాదే ఉంది బాస్, మీ ప్రేమలో నిజాయితీ ఉంది, అది మిమ్మల్ని ఒకటి చేస్తుంది. కెరియర్. థ్యాంక్ యూ. ఓకే. ఒరే, నువ్వు అలా ప్యాథోస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకరా, చూడలేక చస్తున్నాను. హలో. హాయ్ సూర్య. అందరి పెళ్లిళ్ళు చేస్తున్నావు, మన పెళ్ళి ఎప్పుడు? మన ఫ్రెండ్స్ అందరు వచ్చారా? పెళ్ళయ్యేంత వరకు ఎవరైనా ఇక్కడి నుంచి కదిలారా? హలో, చెప్పు. ఎవరు నువ్వు? నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ ప్రేయసిని. இந்த మార్గయో ట్యూబ్లైట్ పెళ్ళే. హలో హలో పుల్లారావు, బాగున్నారా? ఏదో మీ దయ లేకపోవడం వల్ల బాగానే ఉన్నామండి. మీ భార్యకి తెలుగు వచ్చిందా? లేదు, నాకే మలయాళం వచ్చింది. అది సరే, ఈ 2 పెళ్లి గ్యారంటీగా జరుగుతాయంటారా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మిమ్మల్ని అక్కడ చూస్తే అనుమానం వచ్చిందిలే. నీ గురించి మలయాళంలో మీ ఆవిడ చెప్పమంటావా? వద్దు, హ్యాపీగా ఉన్నాం. సైలెంట్ గా పెళ్లి చూసుకుని భోంచేసి చేసి వెళ్ళు. కిళ్ళి కూడా వేసుకెళ్తాం. వా. ఇటువంటి చాట ఓకే. చేటలేదు, చేయలేదురా. రేయ్, మాటి మాటికి నువ్వు ఇలా ఏడు మొహం పెట్టి తిరుగుతుంటే చూసి వాళ్ళు ఇష్టం పెళ్లి చేస్తారనుకుంటారా? కాస్త నవ్వరా. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ అయో సంస్కరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం తదస్తేషాం పరాపరః తేషాం దేవరస్యామూర్ధేస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. మీరు సార్ ఈ చెదర్లా ఉన్నాయి 2 గంటలు. అవును. అరే, ఎవరు? ఎవరని మీరు పిలిచారు? ఈ అమ్మాయి ఎవరా? గోవిందరావు దగ్గర కూతురు. తను నేను ప్రేమించుకున్నాం. నువ్వు చెప్పినట్టు మేము కళ్ళతో ప్రేమించుకోలేదు, మనసుతో ప్రేమించుకున్నాం.
పబ్లిక్ ఉన్నారు, దయచేసి తిట్టకుండా మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించే. ఆయన కూతురు నీకు ఇచ్చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఎందుకు ఒప్పుకోను బాబు? ఏ కాఫీ కప్పులు కడిగినంత మాత్రాన నేను తన కాళ్ళు కడగకూడదా? ఎంగిలి ప్లేట్లు ఎత్తినంత మాత్రాన తనకు ప్రేమించే హక్కు లేదా? ఓరిన మేసాల మామ, నువ్వు ఇంత తొందరగా మారుతావు అనుకోలేదు. సరే సరే, ముహూర్తం టైం అవుతుంది, వెళ్ళి కూర్చో. తీసుకో సైడ్ ప్లీజ్. ఇదిగో పంతులు గారు, వాళ్ళ పెళ్లితో పాటు మా పెళ్లి కూడా చేసేయండి. అరే మీ పెళ్లి జరగదు, వై? ఇక్కడ 2 మంగళసూత్రాలు ఉన్నాయి. డోంట్ వరీ, మా మంగళసూత్రం మేము తెచ్చుకున్నాం. మీరు మంత్రాలు వేసుకోండి. బాబు మీరు కూడా తాళి తీసుకోండి. తీసుకోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతన కంఠే బధ్నామి సుభగే త్వం దేవ శరణాం శతం మాంగళ్యదార్ణ మహోత్తసు మహోత్తస్తు. రండి ఈ కార్లో కూర్చోండి. ఆగండి ఆగండి, మేము వస్తున్నాం. నువ్వు ఎక్కడికి రా? హనీమూన్కి. వాడు వెళ్ళేది హనుమూన్కి కాదురా, సత్యనారాయణ చేసుకోవడానికి. మేము చేస్తాం, రావే నా ఒళ్ళో కూర్చుని కూర్చోండి. రండి బావగారు, మీరు ఆ కార్లో ఎక్కండి. నువ్వు రారా? చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. సరే తొందరగా రా. ఆల్ ద బెస్ట్ సూర్య. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. సూర్య, నీతో మాట్లాడాలి.
ఏంటి చెప్పు. నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? 2 ఏళ్ళుగా నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ పెద్ద మనిషి బయటగానే పుట్టుకొచ్చేస్తుంది. అది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, అది ఒక్కసారే పుడుతుంది, ఒక్కరి కోసమే పుడుతుంది, అది నువ్వే. అసలు నేను చూసి ప్రేమించావు. నేనెవరో తెలుసా? ఒక అనాథని. నా కులం ఏంటో కూడా తెలియదు. నాకు అవసరం లేదు. కానీ ఈ ప్రేమని పెళ్లిని ఒప్పుకోవడానికి మీ అమ్మ నాన్నలకు అవసరం. వాళ్ళు ఒప్పుకోకపోతే నీకోసం వాళ్ళని కూడా వదులుకుంటాను. వెరీ గుడ్. వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాం. తర్వాత ఉద్యోగం ఉండదు, సాయం చేసేవాడు ఉండరు, అలవాటు లేని పని కాబట్టి కూలో నాలో చేయలేం. అప్పుడేం చేస్తాం? నిన్ను నేను తిట్టుకొని కొట్టుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం. ప్రేమ మరీ ఎక్కువైపోతే ఏ రైలు కింద పడి చస్తాం. అంతేగా? ఎందుకలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు? పాజిటివ్ ఎలా ఆలోచించమంటావు? లైఫ్ లో సెటిల్ కాలేదు, ఫ్యూచర్ అంటూ తెలియదు. హౌ కెన్ ఐ లవ్ యూ? ఓకే, లైఫ్ లో సెటిల్ అయ్యాకైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నేను కలిసి ఉండేది ఇదే ఆఖరి రోజు. ఆ తర్వాత నువ్వెక్కడో నేనెక్కడో. అసలు గుర్తుంటానో లేదో కూడా. నేను నిన్ను మర్చిపోను, పోలేను. నిన్నే తలుచుకుంటూ నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. సరే, నిజంగా ఈ ప్రేమ ఇలాగే ఉంటే వెయిట్ చేయి, తప్పకుండా పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుందావా? మనం విడిపోయి 2 ఏళ్ళైంది. ఈ 2 ఏళ్ళ డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఈ అదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గ్లాసులు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే అనుకుంటా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు, వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ కదా? వైలెన్స్ వద్దు.
ఏంట్రా బాబు ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీ ఇలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్ లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుకోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా? బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కట్టి. నేను చెప్తాలే డాడీ. చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవలు ఇంకెప్పుడు తలదొచ్చునని నాకు ప్రామిస్ చెయ్. రే సూర్య, ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు. సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకు నువ్వే తలకొరివి పెట్టాల్సి వచ్చేది. నిన్నెందుకు కొట్టడానికి వచ్చారా రౌడీలు? చెప్తే నువ్వు కొడతావు. అంతేదో పని ఏం చేసావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదిగో నీకు ప్రేమంటే పడదనే ఇన్నాళ్ళు చెప్పలేదు. తన సినిమాకి వెళ్దామంటే జనం ఉండరు కదా అని పాత సినిమా పాతాడు బయటికి తీసుకెళ్ళా. తీరా లోపలికి వెళ్ళేసరికి హౌస్ఫుల్. అందరూ నాలాగే ఖాళీగా ఉంటుందని ఫ్లవర్స్ నేసుకొచ్చేసారు. చేసేదేం లేక కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి తను మత్తుగా మూలుగుతుంది. అదేట్రా మత్తుగా మూలుగుతుందని సిగ్నల్ ఇస్తున్నావు అనుకుని నేను మెల్లగా చెయ్యేసా. అంతే, చెమటలట్టేసినాయి. అప్పటికే తన మీద ఎవరిదో చెయ్యుంది. అది నాదనుకుని తను ఎంకరేజ్ చేస్తుంది. నేను చేసేసరికి పక్కోడిదని పట్టుకుని కొరికేసింది. కెవ్వు నరిచా, లైట్లు వెలిగినాయి. అప్పుడు తెలిసింది మా ఇద్దరికి వెనకోటి తెగరెచ్చిపోతున్నాడని. అంతే, తన ముందు హీరో అవ్వాలని వాడిని ఎరగదీశా. కొంచెం వీక్ గా ఉంటాడులే. వాడు దెబ్బలు తిని సైలెంట్కి వెళ్ళిపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓ 4 రౌడీలు వేసుకొచ్చాడు. మనం దొరుకుతామేంటి, పరిగెత్తుకొచ్చేసా. సిగ్గు లేదు? పారిపోయించినందుక పని మానేసి తను తీసుకుని సినిమాలకు తిరుగుతున్నందుకు. ఈ వయసులో ఇంతకన్నా పనింట్రా? వయసు వచ్చిన ఆడపిల్ల ఫైట్ వేస్తుంది, మగాడు ఆ ఫైట్ తీసేస్తాడు. ఇదేరా ఈ వయసులో ఉన్న మధ్య 2 పెప్సీ. ఆహా, నువ్వేదో రామకృష్ణ పరమహంసం అని ఆ పొట్టైన తెగ పొంగిపోతున్నాడు. ఏదో ఒక రోజు నేను సైడ్ అయిపోతాను, అప్పుడు అవుతుంది పెళ్లి. దీప్తితో నాకు కావాల్సింది కూడా అదేరా. రెచ్చి, నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు తను టిప్పించి వెళ్ళిపో. ఏదో మాట వరుసగానయ్య బాబు. వరకొచ్చే మాటలు మాడుకోండి. ఎగస్టాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2. ఏం చేస్తున్నావురా? బుక్స్ చదువుకుంటున్నాను డాడీ. ఇప్పుడేగా నేను అన్ని సర్దాను. కొన్నింటికి బట్టలు లేవు. చిచి, అట్టలు లేవు. స్కూల్ నుంచి వచ్చాక నేను వేస్తాలే, రా. వస్తున్నా డాడీ. త్వరగా ఎక్కువ. ఈసారి ర్యాంక్ రావాలి. బాగా చూస్తున్నా ఈ పరీక్షలో. ఎవరిది డాడీ? ముందు వాడిదా పక్కవాడిదా? చదవా, క్వశ్చన్ పేపర్ రా. డాడీ డాడీ బండా ఒకసారి. ఏంట్రా, ఒంటేలక ఇంటి దగ్గర పోసుకురావచ్చుగా? కాదు డాడీ, మా ఫ్రెండ్ ఎవరో కొడుతున్నారు. ఏంటయ్యా చిన్నపిల్లలు పెట్టుకుని ఎలా కొడుతున్నావు ఏంటి? చిన్నపిల్లడు కాబట్టి కొడతాం, పెద్దవాడు తిరిగి మనం కొట్టడా? నువ్వు మనిషివా పశువా? ఇది బాబునే. అయితే మాత్రం ఎందుకలా కొడతావు? రోజు ఇలాగే కొడుతున్నాడండి. స్కూల్ కి వెళ్ళి చదువుకుంటానంటే వద్దు, మెకానిక్ షెడ్కి వెళ్ళి పని చేయమంటున్నాడని. బుద్ధిందా లేదా? వాడు బంగారులాగా చదువుకుంటానంటే వద్దంటావేట? దేనికమ్మా చదువు? దేనికంటావేట? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చక్కగా సంపాదించుకోవచ్చు. అదేనమ్మా మీకు మాకు డిఫరెన్స్. బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు చదివించిన తర్వాత వచ్చే డబ్బు ఇన్ని పనులు పంపి తీయాలా వచ్చుద్దే. నేను బాగా చదువుకుంటానన్నా. అదే మళ్ళీ చదవండి. ఇంకోసారి అడిగి చేసామంటే చంపేస్తానంటే. నా కొడుకు మీద నీకు ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందండి బాబు?
కొంపదీసి మా ఆవిడ నీ ఇంట్లో పనికొచ్చి నీతో పడుకు నేను ఏమనగా అందా? నీ చూడ తాగి ఏం మాట్లాడుతున్నావు తెలుసా? మా అమ్మని కూడా ఇలాగే అనుమానించి కొట్టి కొట్టి చంపేశాడండి. నిన్ను కూడా చంపేస్తాను, పేడ వదిలిపోతాను. ఏయ్, ఏయ్, వదిలేయ్. ఆ పిల్లని వదిలేయ్. వదిలేయమని చెప్తున్నా. నీకు కాదు చెప్పండి. ఏయ్, ఇప్పుడు, ఇప్పుడు, వదిలేయ్. ఏంటి చేశారు? ఎలా చనిపోయాడు ఇతను? ఎవరితో గొడవ పడ్డా? నేను చూడలేదు బాబు. ఏమయ్యా, ఇక్కడ ఎవరు చూడలేదా? నేను చూశానండి. ఎవరు నువ్వు? తను మా నాన్నేనండి. ఎలా పడిపోయాడు దాని మీద? ఎవరన్నా తోసారా? చెప్పు, నీకేం భయం లేదు? తాగొచ్చి దాని మీద తూలి పడిపోయాడండి. త్వరగా రండిరా. వస్తున్నాం. రండి, జాగ్రత్త ఎక్కండి. పోనీ డాడీ, స్పీడ్ గా పోనీ. అలాగే లేరా? దిగండి రా. బాయ్ డాడీ. బాయ్ బాయ్ బాయ్. ఆగిపోయేవారా? నీకు కూడా నేను డాడీనేరా. బాయ్ డాడీ. బాయ్. డాడీ చాలా స్పీడ్ గా తీసుకొచ్చేసారు కదా. రేయ్, ఒక్క నిమిషం. హాయ్ హాయ్, ఐ యామ్ కృష్ణ భగవాన్, 7th class, still bachelor, no girlfriend. Oh, I see. Take this. Thank you. By the by, your name? Bipasa Basu. Oh shit, ఏమైంది? మా బాబు జాన్ అబ్రహం అని పెట్టకుండా కృష్ణ భగవాన్ అని పెట్టి తెచ్చాడు. డోంట్ వరీ, మన లవ్ స్టార్ట్ అయ్యాక నా పేరు మార్చుకుంటా. ఓకే, బాయ్ బాయ్. ఏంట్రా నా ఫిగర్ కి పువ్విచ్చి లవ్ చెప్తున్నావు? నీ ఫిగరా? అవును, పిపాసాని సిన్సియర్ గా యూకేజీ నుంచి ప్రేమిస్తున్నాను. బోల్డ్ అని స్కెచ్ పెన్లు, కిట్ క్యాట్లు, ఐస్ క్రీమ్లు కొనిపెట్టాను. ఆ డబ్బా ఎంతైందో చెప్పు, పడేస్తా. రేయ్, నాది కమర్షియల్ లవ్ కాదురా. మర్యాదగా దాన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకో, లేదంటే ఏం చేస్తావు? నీ వెనుక నలుగురా, నా వెనుక ఒకే ఒక్కడు. ఏమైందిరా? కొట్టాడు. ఎందుకు కొట్టావరా? నిన్ను కూడా కొడతాను రా. ఆగండి ఆగండి రా, ఆగండి ఆగండి. మిమ్మల్ని ఆగండి. లే లే లే, ఎందుకురా కొట్టుకుంటున్నారు? సార్, పిపాసాకి పువ్విచ్చి ఏడిపిస్తున్నాడు సార్ వీడు. ఏరా? సార్, వాడు కాదు సార్, నేనే ఇమ్మన్నాను. లేవు, నీకు అప్పుడే లవ్వులు పువ్వులున్నా. మాస్టారు, వీడిని రోజంతా ఎండలో గ్రౌండ్ లో నిల్చోబెట్టండి.
ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్వని చెప్తే మీ నాన్నగారు నేను కొడతారు తిడతారు. నాకు నాన్న లేడు కాబట్టి నన్నేమి అనరు. బాబు కోక్యూ కూల్ డ్రింక్ కోసం ఎంతలా పరిగెత్తుకొచ్చినా నిన్నే చూస్తున్నా. అరే ఇంకా చాలా మంది పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళు కోక్ కోసమేనా? కాదు, నా కోసం. డబ్బులు డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఈ మదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గంటలు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడు అనుకుంటా ఏం ట్రైన్ కావాలో తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. సూర్య, ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గార్డా? వైలెన్స్ వద్దు.
అది ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీ ఇలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని